హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. సో మన ఇదివరకు వీడియోస్లో ఆల్రెడీ మాట్లాడుకున్నాం. రీజనింగ్ రిలేటెడ్గా ఐబీపీఎస్ క్లర్క్ టార్గెట్ చేసే వాళ్ళకి మెయిన్స్ కాంటెంట్ మనం కరెంట్లీ చేస్తున్నాం. ఇఫ్ యు ఆర్ న్యూ టు దీస్ వీడియోస్, మనం పాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ 3 డిఫరెంట్ వీడియోస్ ఆల్రెడీ మెయిన్స్ రీజనింగ్ గురించి ఆల్రెడీ అప్లోడ్ చేసాం. సో మీరు ఫస్ట్ ఆ వీడియోస్ కంప్లీట్ చేసి ఈ వీడియో కోసం మీకు కంటిన్యూటీ అనేది ఉంటుంది. అండ్ డిఫరెంట్ టాపిక్స్ మనం డీల్ చేస్తున్నాం కాబట్టి మీరు ఎక్కువ టాపిక్స్ కవర్ చేసినట్టుగా కూడా మీకు ఉంటుంది. సో యాజ్ పర్ మై ప్లాన్ ఐ థాట్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఎ డిఫరెంట్ టాపిక్. కానీ కమెంట్ సెక్షన్ నేను చూశాను లాస్ట్ 3 వీడియోస్కి. మెజారిటీ క్రిటికల్ రీజనింగ్ గురించి అడిగారు. సో మీరు కోరుకున్న విధంగానే క్రిటికల్ రీజనింగ్ గురించి ఈరోజు వీడియో చేయబోతున్నాం. సో ఇది కూడా 2-3 వీడియోస్ పడుతుంది, ఎందుకంటే ఫస్ట్ ఐ మేక్ యూ అండర్స్టాండ్ ద థియరీ బిహైండ్ క్రిటికల్ రీజనింగ్. నెక్స్ట్ ప్రాక్టికల్గా కూడా మీకు నేను అవి ఎలా అటెంప్ట్ చేయాలి ఫ్రమ్ ఆర్ 2024 పేపర్ ఎగ్జాంపుల్స్ మనకు కొన్ని తీసుకొని మనం దాన్ని కూడా ప్రాక్టీస్ చేద్దాం. సో ఈ వీడియోలో నేను క్రిటికల్ రీజనింగ్ లాస్ట్ ఇయర్ 2024 మెయిన్స్ పేపర్లో ఏం మోడల్స్ వచ్చాయి, ఆ మోడల్స్ యొక్క మీనింగ్ ఏంటి, వాట్ ఆర్ ద స్టెప్స్ యూ నీడ్ టు టేక్ టు క్రాక్ దోస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది క్లియర్గా మాట్లాడబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో ఫస్ట్లీ లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఈస్ క్రిటికల్ రీజనింగ్. సో క్రిటికల్ రీజనింగ్ గురించి మాట్లాడితే దిస్ ఈజ్ నాట్ యువర్ యూజువల్ పజిల్స్ ఆర్ సంథింగ్ విచ్ యూ కెన్ డూ ఇట్ ఆన్ పేపర్ అండ్ మార్క్ ది ఆన్సర్. సో ఆ విధంగా ఉండదు. It's more about your thinking skills, analytical skills, logical skills. So critical reasoning లో మీ యొక్క థింకింగ్, మీ యొక్క అనాలిసిస్, మీ యొక్క ఫార్వర్డ్ లుకింగ్ గురించి ఎస్టిమేట్ చేస్తాడు ఎగ్జామినర్. సో వాట్ యూ విల్ అండర్స్టాండ్ ఫ్రమ్ దట్ గివెన్ స్టేట్మెంట్, వాట్ విల్ అండర్స్టాండ్ ఫ్రమ్ దట్ గివెన్ క్వశ్చన్ అనేది బేస్డ్ ఆన్ దీస్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇన్ క్రిటికల్ రీజనింగ్ వాళ్ళు అనలైజ్ చేస్తారు. సో లాస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్లో చూస్తే నాకు 5 డిఫరెంట్ క్రిటికల్ రీజనింగ్ ఎలిమెంట్స్ కనిపించాయి. సో అవేంటంటే 1 అజంప్షన్, 2 కరెక్ట్ స్టేట్మెంట్, 3 కోర్స్ ఆఫ్ యాక్షన్, 4 ఆర్గ్యుమెంట్, 5 పాసిబుల్ రీజన్. సో ఇవి 5 డిఫరెంట్ టైప్స్ ఇన్ క్రిటికల్ రీజనింగ్ లాస్ట్ ఇయర్ మనల్ని అడగడం జరిగింది. సో లెట్స్ బ్రేక్ డౌన్ 1 by 1 ఈచ్ క్రిటికల్ రీజనింగ్ టాపిక్ మీనింగ్ ఏంటి, వాటిలో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎగ్జామినర్ మనం మాట్లాడదాం. ఫస్ట్ అజంప్షన్. సో అజంప్షన్ అంటే ఏంటి, వాట్ ఈస్ మెంట్ బై అజంప్షన్? సో మనకు ఒక ఫ్రేజ్ ఇస్తారు, లేదా ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, లేదా కపుల్ ఆఫ్ స్టేట్మెంట్స్తో కన్స్ట్రక్ట్ చేస్తారు క్వశ్చన్. ఆ క్వశ్చన్ మీరు చదివాక ఈ పర్టిక్యులర్ సినారియో నుంచి వాట్ ఈజ్ ది అజంప్షన్, బెస్ట్ సూటెడ్ అజంప్షన్స్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ అని ఉంటాడు. మనకి ఒక పారాగ్రాఫ్ ఇచ్చి లేదా ఒక కపుల్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇచ్చేసి అది చదివాక కింద ఆప్షన్స్ మనకు ఒక 5 ఆప్షన్స్ ఇస్తాడు. ఈ 5 ఆప్షన్స్లో వాట్ ఈస్ ద బెస్ట్ సూటెడ్ అజంప్షన్ యాజ్ పర్ ది గివెన్ క్వశ్చన్ అనేది మనం కనిపెట్టాలి. సో ఫస్ట్ మనకు అజంప్షన్ అనేది ఏంటో క్లియర్గా తెలిస్తేనే దెన్ ప్రాబబ్లీ వీ కెన్ మార్క్ ది రైట్ ఆన్సర్. అజంప్షన్ అనేది ఏంటో మనకు తెలియలేదు అనుకోండి, మనం అసలు ఏం మార్క్ చేయడం కూడా కష్టమైపోతుంది. సో అజంప్షన్ అంటే ఏంటంటే, అజంప్షన్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఎవిడెన్స్. అజంప్షన్ మీనింగ్ ఏంటంటే దెర్ ఈస్ నో ఎవిడెన్స్ ఫర్ దిస్, బట్ యు ఆర్ మేకింగ్ దిస్ ఎస్టిమేషన్ సో దట్ గివెన్ స్టేట్మెంట్ ఏదైతే క్వశ్చన్లో ఉందో అది ట్రూ అని హోల్డ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకునే ఒక ర్యాండమ్ ఎగ్జాంపుల్ ఫ్రేమ్ చేసుకోవాలంటే, సో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఈజ్ వెరీ పవర్ఫుల్ అన్నాం ఫర్ ఎగ్జాంపుల్. అజంప్షన్ ఏం చేస్తాం దానికి, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఈజ్ వెరీ పవర్ఫుల్ అన్న దగ్గర ఏం ఎవిడెన్స్ లేదు. దేని బేసిస్ మీద మనం చెప్తున్నాం, ఎవిడెన్స్ ఎక్కడ లేదు. కుడ్ బి ఏం చెప్పచ్చు, అజంప్షన్ ఈజ్ రాయల్ ఎన్ఫీల్డ్ ఈజ్ మేడ్ ఫర్ యూత్ ఆర్ మేడ్ ఫర్ పీపుల్ హూ లైక్ పవర్ అనేది ఒక అజంప్షన్. సో ఇక్కడ ఎక్కడ కూడా మనం ఎవిడెన్స్ మాట్లాడదు, ఎందుకు పవర్ఫుల్ అనే దాని గురించి మనం ఎక్కడ మాట్లాడలేదు. పవర్ఫుల్కి ఒక డేటా పాయింటో లేదా ఒక మెట్రిక్ ఎక్కడ మనం చెప్పలేదు.
జస్ట్ ఒక వేగ్ స్టేట్మెంట్ చెప్పాను, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ ఆర్ పవర్ఫుల్ అని చెప్పి. దాని అజంప్షన్ ఏమవుతుంది, అలా ఎవిడెన్స్ లేకుండా జస్ట్ దాన్ని సపోర్ట్ చేసే స్టేట్మెంటే అజంప్షన్ అవుతుంది. సో మన గివెన్ 5 ఆప్షన్స్లో ఖచ్చితంగా ఒక స్టేట్మెంట్ మాత్రమే ఈ విధంగా వితౌట్ ఎవిడెన్స్ మన గివెన్ స్టేట్మెంట్ని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళాక మనం అది ఎలా అప్లై చేయాలి కూడా నేను చెప్తాను. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటంటే క్రిటికల్ రీజన్, నెక్స్ట్ టాపిక్ కరెక్ట్ స్టేట్మెంట్. సో మనకి సేమ్ ఒక పారాగ్రాఫ్, కపుల్ ఆఫ్ స్టేట్మెంట్స్ మిక్స్ చేసి ఇచ్చేసి కొన్ని ఆప్షన్స్ కింద ఇస్తాడు. ఆ కింద ఆప్షన్స్లో మనకు పైన ఇచ్చిన డేటా ప్రకారం కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. ఇది చాలా ఈజీ. మనం అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ చదివితే, డేటా పాయింట్స్ చూసుకుంటే మనం ఈజీగా కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో ఐడెంటిఫై చేసేవచ్చు. చాలా ఈజీ. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఈజ్ వెరీ పవర్ఫుల్, ఇట్ ఈస్ మేడ్ ఇన్ ఇండియా అన్నాం. కింద 3 ఆప్షన్స్ ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఈజ్ మేడ్ ఇన్ యూఎస్, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఈజ్ పార్ట్ ఆఫ్ మేడ్ ఇన్ ఇండియా, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఈజ్ నాట్ దాట్ పవర్ఫుల్. ఇక్కడ 3 స్టేట్మెంట్స్ చూస్తే మనకు క్లియర్గా అర్థమైపోతుంది. సెకండ్ స్టేట్మెంట్, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఈజ్ పార్ట్ ఆఫ్ మేడ్ ఇన్ ఇండియా అనేదే కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ద గివెన్ క్వశ్చన్. సో కరెక్ట్ స్టేట్మెంట్ స్ట్రైట్ ఫార్వర్డ్, మీరేం కష్టపడక్కర్లేదు, మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే కోర్స్ ఆఫ్ యాక్షన్. కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే నెక్స్ట్ స్టెప్ ఏం చేయొచ్చు. మనకి స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు, అదంతా చదివిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయొచ్చు అనేది మీరు కనిపెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వేగ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ABCD అనేవి 4 స్టెప్స్ అనుకుందాం ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి. వాళ్ళు మనకి క్వశ్చన్లో ABC వరకు రాస్తారు. ఆ D స్టేట్మెంట్ ఏదైతే అక్కడ ఫిట్ అయితే మనకి ఆ ఎంటైర్ థింగ్ అనేది కంప్లీట్ అవుతుందో అదే కోర్స్ ఆఫ్ యాక్షన్. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం బైక్స్ గురించి మాట్లాడితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాంట్స్ టు రెడ్యూస్ పొల్యూషన్ ఆన్ రోడ్స్ అండ్ హెన్స్ ప్రొవైడింగ్ ఇన్సెంటివ్స్ ఫర్ EV వెహికల్స్. ఇప్పుడు దీనికి కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏమవుతుంది, ఎగ్జాంపుల్గా చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎంకరేజింగ్ కన్వెన్షనల్ వెహికల్స్. ఇది కోర్స్ ఆఫ్ యాక్షన్ కాదు, ఎందుకంటే EV గురించి మాట్లాడుతున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ బిల్డింగ్ మోర్ ఎలక్ట్రానిక్ EV ఛార్జింగ్ స్టేషన్స్ టు ప్రమోట్ EV గ్రోత్, పాసిబుల్ యాక్షన్ ఐటమ్. నెక్స్ట్ Cలో చూస్తే ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఆర్ కాస్ట్లియర్ దెన్ కన్వెన్షనల్ వెహికల్స్. ఇది అసలు మనకు సంబంధమే కుదరట్లేదు. సో ఈ 3 చెప్పిన వేగ్ స్టేట్మెంట్స్లో మనకి ఆప్షన్ B అనేది కోర్స్ ఆఫ్ యాక్షన్ ఐటమ్గా కనిపిస్తుంది. EV వెహికల్స్ ప్రమోట్ చేయాలంటే EV ఛార్జింగ్ స్టేషన్స్ బిల్డ్ చేయాలి. సో కోర్స్ ఆఫ్ యాక్షన్గా కుదరచ్చు. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, రియల్ మనం ప్రాక్టికల్లో చూస్తే మనకు మోర్ అండ్ మోర్ న్యూయాన్స్డ్గా క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో దట్ ఈస్ కోర్స్ ఆఫ్ యాక్షన్. కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి అని. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఆర్గ్యుమెంట్. సో మనకి గివెన్ క్వశ్చన్ బేస్డ్ మీద విచ్ ఆర్గ్యుమెంట్ ఈజ్ ఎక్స్ప్లిసిట్లీ టాకింగ్ అబౌట్ దిస్ ఆర్ ఇంప్లిసిటింగ్ దిస్ ఆర్ రిజంబ్లింగ్ దిస్, ఏదన్నా వాడచ్చు ఆర్గ్యుమెంట్. సో ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి? ఆర్గ్యుమెంట్ ఈజ్ అ లాజికల్ స్టేట్మెంట్ అండ్ ఇట్ హ్యాస్ ఎవిడెన్స్. మనం ఇంతకుముందు అజంప్షన్ మాట్లాడాం, అక్కడ ఎవిడెన్స్ లేదు. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ మాట్లాడతాం విచ్ ఇస్ లాజికల్ అండ్ హ్యాస్ ఎవిడెన్స్. సో దట్ ఈస్ అబౌట్ ఆర్గ్యుమెంట్. సో ఆర్గ్యుమెంట్ అనేది మనం ప్రాక్టికల్గా చేస్తున్నప్పుడు మోర్ అండ్ మోర్ క్లియర్గా ఉంటుంది. ఎవిడెన్స్ మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా అప్లై చేసుకుంటే మన ఆర్గ్యుమెంట్స్ కరెక్ట్గా కుదురుతాయి అనేది మనం ప్రాక్టికల్ సెషన్లో చూద్దాం. నెక్స్ట్ థింగ్ ఈస్ పాసిబుల్ రీజన్. పాసిబుల్ రీజన్ అంటే ఇట్స్ అ పొటెన్షియల్ ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు ఇది జరిగింది, ఎందువల్ల అయి ఉండొచ్చు అనేది మనకు తెలియదు. నియరెస్ట్ పాసిబుల్ రీజన్ చెప్తాం అనమాట, ఇందువల్ల జరిగి ఉండొచ్చేమో అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎంకరేజింగ్ ఎలక్ట్రానిక్ వెహికల్స్. వాట్ ఈస్ ద పాసిబుల్ రీజన్ ఫర్ దిస్ అన్నాం అనుకో, కన్వెన్షనల్ వెహికల్స్ హ్యాస్ మోర్ carbon footprint or contributing more to the air pollution. Next, EV vehicles are costly, so government will make more tax money. Next option, EV vehicles are very famous in western countries, so we want to bring that to India. So ఇప్పుడు ఈ 3 చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలక్ట్రానిక్ వెహికల్స్ని ఇంప్రూవ్ చేయడానికి, ఇన్సెంటివైజ్ చేయడానికి రీజన్ ఏమై ఉంటుంది అంటే కన్వెన్షనల్ వెహికల్స్లో పొల్యూషన్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఆల్టర్నేట్గా ఈవీ వెహికల్స్కి
దే ఆర్ సపోర్టింగ్ అనేది మనకి ఒక పాసిబుల్ రీజన్ ఫర్ దట్ గివెన్ స్టేట్మెంట్ అనేది చెప్పొచ్చు. సో దీస్ ఆర్ ద 5 డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ క్రిటికల్ రీజనింగ్ ఐ ఫౌండ్ ఇన్ 2024 పేపర్. సో మీరు అడిగిన విధంగా నేను క్రిటికల్ రీజనింగ్ చేశాను, బట్ దిస్ ఈజ్ అ థియరిటికల్ క్లాస్ టు గివ్ యూ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ క్రిటికల్ రీజనింగ్ యాక్చువల్లీ ఈజ్ ఆస్క్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్. సో ఈ వీడియోకి ఒక చిన్న టార్గెట్ పెడుతున్నాను. సో ఐఎమ్ టార్గెటింగ్ 50 likes ఫర్ దిస్ వీడియో. మీరు కానీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 50 likes కంప్లీట్ చేస్తే ఐ విల్ బ్రింగ్ ది ప్రాక్టికల్ సెషన్స్, ఎలా రియల్ టైంలో ఎగ్జామ్లో మనం ఇవి కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్గా మార్క్స్ గెయిన్ చేయొచ్చు అని నేను చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియోలో ఎంతవరకే. ఐ హోప్ క్రిటికల్ రీజనింగ్ ఈజ్ ద మోస్ట్ డిస్కస్ టాపిక్ దీస్ డేస్. సో మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఇంతవరకు మన ఛానల్ విజిట్ చేయలేదో వాళ్ళకు కూడా షేర్ చేయండి, సో దట్ దే ఆల్సో అండర్స్టాండ్ వాట్ ఈస్ క్రిటికల్ రీజనింగ్ and we'll get more and more audience to collaborate with Banking Tutor Telugu. Thanks for watching this video. We'll meet in one more video. Until then, thank you. All the best.